वारंगल जला। डॉक्टर्स ने कहा कि सरकार को उन लोगों के खिलाफ सख्त कार्रवाई करनी चाहिए जो देश में यहाँ वहाँ डॉक्टरों पर हो रहे हमलों में सबसे ज्यादा शामिल है। पश्चिम बंगाल में महिला डॉक्टर की हत्या के मौके पर वारंगल एमजीएम अस्पताल में जूनियर डॉक्टर्स ने बड़े पैमाने पर विरोध प्रदर्शन किया और इस मौके पर उन्होंने कहा कि डॉक्टरों पर हो रहे हमले और हत्याएं अफसोसजनक है। तेलंगाना वारंगल नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। స్ట్రైక్ చేస్తున్న డాక్టర్లు ఉన్న రోజే మొన్న 14వ తారీఖు అన్ని ఎవిడెన్స్ పక్కన ఉండేట్టు కొంతమంది గూండాలందరూ హాస్పిటల్లో చేయి చేసేదంతా డ్యామేజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అసలు ఎవరైతే వాళ్ళ మీద అమ్మాయి మీద అటువంటి చర్యకు పాల్పడ్డారో వాళ్ళని శిక్షించి అతి కిరాతకంగా వాళ్ళకి కఠినమైన శిక్షణ పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసును ముగింపు చేసి తొందరగా వాళ్ళ జీవితాలు కూడా అంతమందించే విధంగా కోర్టుని కూడా ఆలోచించాలి. వాళ్ళ ముందు డ్యూటీలలో లేడీ డాక్టర్లు ఉండాలంటే ధైర్యంగా పనిచేసే వసతులు కల్పించాలి. ఏ ప్రభుత్వాలైనా సెక్యూరిటీ ల్యాబ్స్ ప్రతి హాస్పిటల్లో ఉన్నాయి. ఆ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం, పనిచేసే దగ్గర సౌకర్యాలు కల్పించడం అవన్నీ చేయించాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాల మీద ఉంటుంది. మేము ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా వైద్య సేవలన్నీ పనిచేస్తున్నాం. ఎక్సెప్ట్ ఇక మానవతావాదాలతో ఎమర్జెన్సీస్ మాత్రం చూస్తాము. ఎలక్షన్స్ అన్ని 24 అవర్స్ పని పెట్టడానికి దేశవ్యాప్తంగా ఇచ్చింది. ఆతంగా కూడా ఇది నిరసన తెలిపాల్సిన అవసరం ఉంది. సభ్య సమాజము తలదించుకోవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక 1000 పడకల ఆసుపత్రిలో అది కూడా నగరంలో మధ్యరాత్రి 2 గంటల రాత్రి పాప అమ్మాయి డ్యూటీ చేసుకొని వచ్చి ఏదో 5 నిమిషాలు రెస్ట్ తీసుకుందామని వస్తే ఇంత క్రూరం మృగాల కన్నా అధ్వానంగా ఒక 5-6 మంది దుండగులు మొత్తము రేపు చేసి తర్వాత హత్య చేసి అది కూడా అతి కిరాతకంగా హత్య చేసి దాన్ని మళ్ళా సూసైడ్గా అని అభివర్ణించడము ఎంత మీరందరూ అర్థం చేసుకోవాలి. మొత్తం సొసైటీ అంతా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా మేము ఇంతవరకు 9వ తారీఖు ఇన్సిడెంట్ అయితే ఇంతవరకు ఆ దుండగులను పట్టుకోలేదు, ఏం లేదు. ఎవరినో ఒకరిని అమాయకుని పట్టుకొని వానికి ఉరి శిక్ష చేస్తామనడము దీనికి నిజంగా చెప్పాలంటే మమతా బెనర్జీ ఇమ్మీడియట్గా రాజీనామా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ఇన్ని రోజులు 9వ తారీఖు అయింది, వాళ్ళ 17వ తారీఖు 8 రోజులైంది. మా డిమాండ్ ముఖ్యంగా వారిని ఉరిశిక్ష వేయాలి. అంతేకాకుండా కూడా దీన్ని నేషనల్ మెడికల్ కమిషన్లో మా డాక్టర్లందరికీ కూడా ప్రొటెక్షన్ అనేది ఉండాలి. డాక్టర్లకే కాకుండా మొత్తం వైద్య సిబ్బందికి, సిస్టర్లకు కానివ్వండి, వైద్య సిబ్బందికి ఒక సేఫ్ జోన్ అనేది హాస్పిటల్లో ఉండాలి. సేఫ్ జోన్ అంటే ఎయిర్పోర్ట్లో కానీ అక్కడ ఎట్లా ఉంటుందో మన సెక్యూరిటీ అలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి.